మళ్ళీ ఎందుకైనా మంచిది మధ్యాహ్నం పోయి బొకే ఇద్దామని పోయినాం. పోయేవారికే ఎన్టీఆర్ను లక్ష్యం పడుతున్నారు. అప్పుడు ఆ ఎపిసోడ్ దాకా వచ్చేసింది, మధ్యలో సీన్ కట్ అయింది. లక్ష్యం పడుతున్నారు, నువ్వు నన్ను వ్యతిరేకించడం కదా, అయినా నీకు మంత్రి పదవి ప్రపోజల్ చేసినాను. ఎవరు లక్ష్యం పడుతుందా? నువ్వు ఏం ఇవ్వవలసిన పని లేదు, చేయగలను. నేను లోపలికి ఒక్కసారి నిమిషం నీకు మాట్లాడాలి అన్నది. నేను ఇతను మాట్లాడాను, నాకు నీకు మంత్రి పదవి ఇప్పించిన వడ్డాలం కొనియాలి అన్నాను. వడ్డానం దండం పెడతాస్తుంటే నీకు కొనియా, ఇచ్చిన ఒకటి ఒక వడ్డానం మంత్రి పదవి వచ్చేసింది. ఈ మంత్రి పదవి కోసం అనేది ఎప్పుడు కూడా అట్లా కదా దగ్గర. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, వడ్డానం పెద్ద ఎక్కువ అవ్వదు కదా. ఎక్కువైనా నాకు నేను ఇప్పుడు ఎందుకంటే అది వడ్డానం కొనిచ్చి మంత్రి పదవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. రెండోది ఏంటంటే ఆ పెళ్లి నేను వ్యతిరేకించిన. ఎన్టీఆర్ లక్ష్యం పార్టీని చేసుకుంటారంటే నేను ఒక్కనే బాగా మీరు మంచిది కాదు, ఇది చేసుకోవద్దు, మీరు బదనం. నన్నేమన్నాడు, నేను ఎన్నన్నా కూడా ఎన్టీఆర్ కొద్దిగా అభిమానం లేదు, దయాకర్ నాకు ఎవ్వరు లేరు, పనులు లేరు, ఎవ్వరు లేరు, ఏదైనా పనికే ఉపయోగించుకుంటా, వద్దు సార్ అని చెప్పి నేను వ్యతిరేకించి పెళ్లికి రమ్మని ఫోన్ చేసిన, పెళ్లికి పోలే. తర్వాత నన్ను పిలిపించి ఇద్దరు కలిసి దండలు మార్పించి, నా చేతిని దండలు మార్పించి ఫోటో దిగినాక ఆయనకు తృప్తి లేకుండా. ఇది అంతా ఎవరు చెప్పిండేది కన్నా, ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ తన జీవిత చరిత్ర గురించి మొత్తం ఇంటర్వ్యూ చెప్పిండు. ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు మొత్తం నా చరిత్ర చెప్పిండు. మార్నింగ్ దయాకర్ వచ్చేది, దయాకర్ ఎన్టీఆర్ ప్రోగ్రామ్ చెప్పేది. అప్పుడు పవర్ లేనప్పుడు ఆయనే 20 మందిని ఎంబడేసుకొచ్చేది. ఆ 20 మంది మా ఎంబడి ఉండేది. మాకు టిఫిన్లు భోజనాలన్నీ దయాకర్ చూసుకునేది. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంటే సేమ్ ఈ స్టోరీ అంతా చెప్పిండు. వడ్డానదా? కానీ మరి ఎన్టీఆర్ చెప్పలేదా వడ్డానం అడిగింది? చెప్పలేదు. నాకు ఇవన్నీ ఏమో పెద్దగా, నేను అప్పుడు కొద్దిగా నాకు లీడర్ గా గుర్తిస్తే చాలనే టైప్ అంతే తప్ప, కానీ మంత్రి కోసం అంత పొగరు ఉంది అది ఎంత అన్నట్టుండేది. పైరువులు చేయకపోయేది ఏది. చంద్రబాబు దగ్గర కూడా నేను కొద్దిగా నాకు ఇనేది దేని దానికే, నాకు మంత్రి పదవి ఇవ్వలే కావచ్చు, కానీ ఏదైనా చెప్తే పొలిట్ బ్యూరోలో నేను ఇంపార్టెంట్ గీందకి ఇవ్వాలి, గిజ్ చేయాలి పార్టీ అంటే కొద్దిగా దయాకర్ ఫేర్ గా చెప్తాడు. అదేగాక తెలంగాణ విషయంలో కూడా చెప్తేనే కదా లెటర్ వచ్చింది. అదే నేనేం పడబడ్డా అనుకూలంగా. నేను పాపం ఏదైనా నేను చెప్తానే ఇచ్చాడు. మేము ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి నేనే పట్టుబట్టినా తెలంగాణకు అనుకూలంగా అని చెప్పి. నువ్వేం చేయకున్నా పర్వాలే, ఒక్క లెటర్ ఇస్తే చాలు. సో ఇచ్చేసి అయిపోయింది. అది తెలుగుదేశంలో అట్లా జరిగిపోయింది. సో వడ్డానం ఏమన్నందుకు మంత్రి పదవి రాలా. సో తర్వాత ఏమో సరే వేరే ఈక్వేషన్స్ తోటి రాలేదు.